కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగింది. 10 కలెక్టరేట్కి ఒక హ్యూజ్ ర్యాలీ రూపకంగా వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఆ రోజు తెలంగాణలో అప్పటి వరకే 20 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలు పెరగొద్దని చెప్పి ప్రతి కలెక్టర్ దగ్గర వెళ్ళి విన్నపించుకోవడం జరిగింది. విన్నపించుకొని వారికి ఒక వారం రోజులు గడువిచ్చిన తర్వాత ఏప్రిల్ 19 తారీఖున ఈ యొక్క సీఎం కేసీఆర్ గారు 3140 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించింది. విద్యార్థుల యొక్క బాధని టీఆర్ఎస్ ప్రభుత్వం అర్థం చేసుకుని తొలగించమని చెప్పి నమస్తే తెలంగాణలో పేజ్ 1 లో ఒక సగం పేజ్ ఆర్టికల్ వేసారు. పేజ్ 1 లో ఒక సగం పేజ్ ఆర్టికల్ వేసారు. మేము చాలా సంతోషపడ్డాము. నాతోటి అందరు విద్యార్థులు కూడా సంబరాలు చేస్తున్నాం. విద్యార్థులకు మాకు ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది, మా బాధలు మా కన్నీటి శోకం తప్పింది అని చెప్పండి. కానీ ఒక 2 నెలల తర్వాత కూడా విద్యార్థులు మళ్ళీ ఇదే విధంగా ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. దీనికి ఈ యొక్క ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదా అని చెప్పి చలో క్యాంపస్ యాత్ర అనే పేరుట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు ఎన్ఎస్ఐ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ప్రతి జిల్లాలో ప్రతి కాలేజ్ విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన ప్రతి చోట విద్యార్థులు ఎదుర్కొంటామంటే విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకొచ్చి, నాన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా యొక్క కొడుకు ఒకటో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ లో చేరిండు, 3వ సంవత్సరం వచ్చే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కింది, మా యొక్క కొడుకు చదువు పూర్తయ్యే పరిస్థితి లేదన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు మా నుంచి వచ్చి విన్నపించుకోవడం జరిగింది. క్యాంపస్ యాత్ర పూర్తయిన తర్వాత అదే ఆగస్టు 11వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక భారీ బహిరంగ సభ పెట్టి అక్కడి నుంచి విద్యార్థుల పక్షాన ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరించినాం. ఆ సభ పెట్టిన 2 రోజులకే కడియం శ్రీహరి గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఫీజు రియంబర్స్మెంట్ 3 విడతలుగా రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి చెప్పిండు. అలా చెప్పిన తర్వాత కూడా ఒక 2 నెలల తర్వాత కూడా కనీసం ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు. సో ఈ యొక్క దీన్ని మా కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ సమస్యను తీసుకొని ప్రతి జిల్లాలో మేము ఎన్ఎస్ఐ తరఫున కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సపోర్ట్ తోటి ఇలా సంతకాల సేకరణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ రాని విద్యార్థుల దగ్గరికి వెళ్లి ఇలా అప్లికేషన్ ఫామ్ లో వారి యొక్క ప్రాబ్లమ్స్ తెలియజేసుకొని అన్ని తీసుకొని వచ్చి ఒక నెల రోజుల కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. కేసీఆర్ గారు మీరు ఇదే విధంగా ఈ రోజు ఇదే విధంగా మిగిలిన విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోతే ఈ యొక్క ఫామ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఒక భారీ సభ పెట్టుకొని విద్యార్థులందరం రోడ్డుపైకి వచ్చి లాఠీలు తిన్నాము. తెలంగాణ ఉద్యోగం వచ్చినప్పుడు తెలంగాణ సాధించుకొని ముందు ఉంటే ఆ రోజు లాఠీలు తిన్నాము. ఈ రోజు ఈ యొక్క తెలంగాణని శుద్ధి చేసుకొని మా తెలంగాణలో మా కోసం న్యాయం జరిగే విధంగా మేము మాకు ఎన్ఎస్ఏ ప్రతి సైనికుడు విద్యార్థుల పక్షాన ఉంటాము. అవసరమైతే మేము రోడ్డుపైకి వచ్చి బలిదానాలు చేసుకొని కూడా వెనుకపోమని చెప్పి హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మాకు ఈ యొక్క బాధ్యతను అప్పగించిన పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకులకి, కార్తీక్ అన్న గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర యువ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు.